అమీర్ ఖాన్ చిక్కుల్లో పడ్డారా? అమీర్ సితారే జామీన్ పర్ సినిమా పైన బాయ్కట్ ఎఫెక్ట్ ఎందుకు పడింది? మూవీ ట్రైలర్స్ పైన సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కి రీజన్స్ ఏంటి? అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అప్కమింగ్ మూవీ సితారే జమీన్ పర్ ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమాని బాయ్కాట్ చేయాలని నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ మంగళవారం రిలీజైన ట్రైలర్ పై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతోంది. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా ట్రైలర్లోని ప్రతి సీన్ 2023లో వచ్చిన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ కి మక్కి దింపేశారని విమర్శలు వస్తున్నాయి. ఓవైపు ట్రోలింగ్, మరోవైపు బాయ్కాట్ ఎఫెక్ట్ తో అమీర్ ఖాన్ సినిమా చిక్కుల్లో పడింది. 2022లో వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా టైంలో అమీర్ ఖాన్ టర్కీ వెళ్లారు. అక్కడికి వెళ్లడమే కాదు, ఆ దేశ ఫస్ట్ లేడీ ఎమిన్ ఎర్డోగాన్ ని కలిశారు అమీర్ ఖాన్. ప్రస్తుతం ఈ వీడియోని వైరల్ చేస్తూ సితారే జమీన్ పర్ సినిమాని బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ పై అమీర్ ఖాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. పైగా ఆపరేషన్ సింధూర్ విషయంలో పాక్ ఆర్మీకి టర్కీ ఆయుధాలు సప్లై చేస్తోంది. దీంతో అప్పటి టర్కీ విషయాన్ని టార్గెట్ చేస్తూ సితారే జమీన్ పర్ సినిమాని బాయ్కాట్ చేయాలని పట్టుబడుతున్నారు నెటిజన్స్. అమీర్ ఖాన్ సినిమాపై బాయ్కాట్ సెగ గతంలోనూ తగిలింది. లాల్ సింగ్ చెడ్డా సినిమాని బాయ్కాట్ చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనుకున్నట్లే బాయ్కాట్ ఎఫెక్ట్ సినిమాపై పడింది. ఫైనల్ గా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన లాల్ సింగ్ చెడ్డా సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ సితారే జమీన్ పర్ సినిమా విషయంలో రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. జూన్ 20న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా వివాదంపై అమీర్ ఖాన్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్.